నిండా కాంతులు నింపిన అందమైన క్రిస్మస్, అరుణ కిరణాల క్రిస్మస్, అందమైన క్రిస్మస్, అరుణ కిరణాల క్రిస్మస్, క్రీస్తు ఆరాధని క్రిస్మస్, క్రీస్తు ఆరాధని క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. గగనాన వెలసెను వింతైన నక్షత్రము, గగనాన వెలసెను వింతైన నక్షత్రము, నడిచెను నడిపెను దారులనెల్లా క్రీస్తునొద్దకు, నడిచెను నడిపెను దారులనెల్లా క్రీస్తునొద్దకు. బంగారు సామ్రాణి బోళం కారుకలర్పించిరి, బంగారు సామ్రాణి బోళం కారుకలర్పించిరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. గాబ్రియేలు దూత శుభవార్త తెచ్చెను, గాబ్రియేలు దూత శుభవార్త తెచ్చెను. గొర్రెల కాపరులు బయలుదేరి బేత్లెహేముకు యేసుని చూడా, గొర్రెల కాపరులు బయలుదేరి బేత్లెహేముకు యేసుని చూడా. స్తుతించి పూజించిరి దేవుని మహిమను చాటిరి, స్తుతించి పూజించిరి దేవుని మహిమను చాటిరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. గానము చేసిరి, గగనాన దూత గానము గానము చేసిరి. జ్ఞానులు పూజించే కాపరులు కీర్తించే మరియమ్మ మురిసే మహిమ పరచే, జ్ఞానులు కీర్తించే కాపరులు కీర్తించే మరియమ్మ మురిసే మహిమ పరచే. సునియోను స్తుతించెను అన్నా కొనియాడెను, సునియోను స్తుతించెను అన్నా కొనియాడెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా
హల్లెలూయా క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా కన్నుల నిండా కాంతులు నింపిన అందమైన క్రిస్మస్ అరుణ కిరణాల క్రిస్మస్ అందమైన క్రిస్మస్ అరుణ కిరణాల క్రిస్మస్ క్రీస్తు ఆరాధనే క్రిస్మస్ క్రీస్తు ఆరాధనే క్రిస్మస్ హల్లెలూయా 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 క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా 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 క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా 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 క్రీస్తు పుట్టెను హల్లెలూయా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమాస్వరూపివి నీవే ఆరాధించుము నిన్నే అత్యంత ప్రేమాస్వరూపివి నీవే ఆరాధించును నిన్నే హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం స్వరమితి హల్లెలూయా హల్లెలూయా yes Lord హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా దేవా yes
సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. సంగమంతా కృపా సత్య సంపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. దేవా కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే మా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. మా ప్రతి ప్రార్థనకు ఆమేనను వాడా గొప్ప దేవానికి స్తోత్రం. నా ప్రతి అవసరతకు, నా ప్రతి పరిస్థితికి పరిష్కారం సమాధానమైన ఈ శయానికే స్తోత్రం. ఆమేనను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేనను వాడ స్తోత్రం. యేసయ్యా అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, దేవానికి స్తోత్రమయ్యా. స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. రెండు చేతులు పైకి సంగమదా. హల్లెలూయా దేవా దేవా దేవా. బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. ప్రతి ఒక్కరు యేసు హల్లెలూయా హల్లెలూయా. Sickness shall be gone. Hallelujah.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మంచి దేవుడు, గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరిచి దీవించాల్సిందని కోరుకుంటూ స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థన ద్వారా నీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము మంచి కాపరి, గుడ్ షెపర్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాలు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న పేరు గుడ్ షెపర్డ్. మంచి కాపరికి ఉండే లక్షణం మొదటిది ప్రాణం పెట్టే లక్షణం. కాపరికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ప్రాణం పెట్టే లక్షణం. యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే దొంగతనాన్ని, హత్యను, నాశనాన్ని చేయటానికి వస్తాడు. కానీ కాపరి ప్రాణం పెట్టుటకు వచ్చాడు. రావడం మాత్రమే కాదండి, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడి తన రక్తాన్ని మన కొరకు కార్చి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఈ కాపరి చేసే రెండో పని ఏంటంటే, నేను నా గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇస్తాను, వాటి కొరకు నా ప్రాణం పెడతాను. రెండవది, వారికి సమృద్ధి జీవాన్ని ఇస్తాను, అబండెంట్ లైఫ్. నా గొర్రెలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి మేత లేకుండా ఉండేటట్టు చేసేవాడిని కాదు. నా గొర్రెలకు నేను కాపరిని, నేను మేపరిని. నా గొర్రెలను సమృద్ధితో నేను నింపుతాను. అవి నా గొర్రెలు. ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు. ఆకలితో ఉంటే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకలితో ఉండడం అనేటటువంటిది నాకు ఇష్టమైన విషయం కాదు. వాటికి సమృద్ధి జీవాన్ని ఇస్తాను. ప్రాణం పెట్టింది ఎందుకంటే వాటికి సమృద్ధి జీవాన్ని ఇవ్వడం కోసం. సమృద్ధి జీవాన్ని ఇవ్వటంతో పాటు నా గొర్రెలకు నేనేమిస్తానంటే వాటికి నేను నిత్య జీవమునిచ్చుచున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నేను మంచి కాపర్ని, ప్రాణం పెట్టాను, సమృద్ధి జీవాన్ని ఇచ్చాను. ఇప్పుడు నా గొర్రెలకు నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను. అందుకే మనకు యేసు ప్రభువారు మంచి కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే. ఎందుకు భయం లేదు? నిత్య జీవం. ఇక మరణం అంటే ఏం భయం ఉంటుంది? నా కాపరి నా కొరకు పరము నుంచి తెంచి నా కొరకు ప్రాణమిచ్చి సమృద్ధి జీవమిచ్చి ఈరోజు నాకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఈ జీవాన్ని ఇచ్చినటువంటి ఈ కాపరి నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి నేను ఎంత స్తుతించిన తక్కువే. హల్లెలూయా. ఈ మంచి కాపరికి మన జీవితాన్ని అంకితం చేస్తే
ఆయన మన ఆత్మలకు కాపరిగా ఉండి మనలను సరి అయిన రీతిలో నడిపించి పరమకు చేరుస్తాడు. ప్రభు తన కృప మనకిస్తాడు. మంచి కాపరి. నిజంగా నేను సంతోషిస్తున్నాను. ఐ హ్యావ్ ఎ బ్లెస్డ్ గుడ్ షెపర్డ్. ఎంతో దీవెనకరమైన మంచి కాపరి నాకున్నాడు. అందును బట్టి నేను ఎంతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. కాపరి, నా కాపరి నీవే, నా మేపరి నీవే అని దేవుని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ చక్కటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రాణం పెట్టి సమృద్ధి జీవం ఇచ్చి మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు మంచి కాపరివైన నీవు మా కొరకు చేసిన మహా గొప్ప త్యాగం, నీ కృపను బట్టి, నీ యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ అందుని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా వందనాలు. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. రేపు మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైండును గాక. ఆమేన్.